హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. అక్కడి సినిమా పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను ఈ కమిటీ బట్టబయలు చేసింది. ఈ క్రమంలో అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళ నటుడు సిద్దిక్పై కేరళ పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. లైంగిక వేధింపుల కేసులో పోలీసులు సోదాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే సిద్దికి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసిన మీటూ ఉద్యమంలో పలువురు ప్రముఖ నటీనటులు, దర్శకులు, హీరోలు పీకల్లోతి వివాదంలో ఇరుక్కుపోయారు. సిద్దికి పైన ఓ నటి అత్యాచార ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఓ తమిళ సినిమాలో అవకాశం రావాలంటే తన కోరిక తీర్చాలని బలవంతం చేసినట్టు బాధితురాలు పేర్కొంది. అయితే సిద్దికి డిమాండ్లను నటి తిరస్కరించడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదులో తెలిపింది. 2016లో తిరువనంతపురంలోని ఓ హోటల్లో సిద్దికి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు చెప్పుకొచ్చింది. అయితే ఈ ఆరోపణలను నటుడు సిద్దికి ఖండించారు. బాధితురాలు 2019 నుంచి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన అన్నాడు.